ఇక చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించి రెండేళ్లు దాటినా దాన్నేం చేశారో చెప్పాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గేను ప్రశ్నించారు. ఆ డిక్లరేషన్ ఎక్కడ పోయిందో, అందులోని ఎన్ని అంశాలను అమలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో చెప్పాలన్నారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఘనకార్యం చేశారని తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నారో చెప్పాలన్నారు తుంగబాలు. ఇక్కడ దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఆయన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మల్లికార్జున ఖర్గే గారిని పిలిచి ఏదైతే మీటింగ్ పెడుతున్నారో మేము మల్లికార్జున ఖర్గే గారికి సూటిగా అడుగుతున్నాం. దాదాపు మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. మీరు ఆనాడు చేవెళ్ళకు వచ్చేసి చేవెళ్ళలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి వచ్చి మీ చేతుల మీదుగా డిక్లరేషన్ ఇచ్చిపోయారు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడా డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు ఎన్ని హామీలు ఇచ్చారు? దాదాపు ఒక 20-25 హామీలు ఇచ్చారు. ఈ హామీలలో ఒక హామీ కూడా నెరవేర్చిరా ఖర్గే గారు? మీరు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఆనాడు చేవెళ్ళలో మీరు స్వయంగా వచ్చి దళితులకు సంబంధించినటువంటి చేవెళ్ళ డిక్లరేషన్ పేరు మీద ఆనాడు చేవెళ్ళ మీటింగ్కి వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు ఈ విధంగా చేస్తామని చెప్పి ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చిపోయి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారు? ఒక్క హామీ అయినా కూడా తెలంగాణలో నెరవేరిందా? మీరు ఇస్తున్నటువంటి హామీలలో మీరు 18% ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. మీరు ఆ 18% రిజర్వేషన్ ఇచ్చిరా? అదే 15% ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా 10th పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు. అదేవిధంగా ఇంటర్ పాస్ అయితే 15,000 అన్నారు. అదేవిధంగా డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. అదేవిధంగా పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నారు. అదేవిధంగా ఎంఫిల్ కానీ పిహెచ్డీ కంప్లీట్ చేస్తే 5 లక్షలు అన్నారు. ఒక్క విద్యార్థి కన్నా ఒక 10,000 రూపాయలు ఇచ్చిర్రా? ఖర్గే గారు ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాక రావాలి. మీరు ఒక దళిత నాయకుడిగా ఏఐసిసి అధ్యక్షులుగా ఆనాడు చేవెళ్ళకు వచ్చిపోయి మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ఏ ఒక్క డిక్లరేషన్ అయినా డిక్లేర్ అయిందా? మీరు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు అడుగు పెడుతురు? కనీసం ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చిరే కదా, మీ చేతుల మీదకెళ్ళే కదా ఓపెన్ చేసి ఆ రోజు చేవెళ్ళలో డిక్లరేషన్ చేసిరు. దళిత బంధు కేసీఆర్ గారు ఆ రోజు దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇస్తే మీరు అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఇస్తున్నారు. ఒక్క దళితుల కన్నా 12 లక్షలు ఇచ్చినటువంటి ఘనత మీకున్నదా? మీ పార్టీకి ఉన్నదా? మీకు చిత్తశుద్ధి ఉందా? దళితుల పైన 12 లక్షలు ఇస్తున్నారు. మేము ఇచ్చినటువంటి దాదాపు 4,000 కోట్లకు పైగా దళితులకు సంబంధించింది ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చారు. ఎన్నో కుటుంబాలకు ఇలా దళిత బంధు ఇచ్చి ఇలా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. మీరు ఒక దళితులకైనా ఒక దళిత కుటుంబానికైనా మీరు పెట్టేటువంటి అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షలు అన్నారు. 12 లక్షలు ఒక్క దళితులకైనా ఇచ్చిర్రా? మేము అడుగుతున్నాం సూటిగా. మీరు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ సర్కారు ఏం చేస్తుంది? దళితుల పట్ల మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల ఏమైనా నెరవేరినాయని ఒకసారి తెలుసుకోండి. అంటే మీరు ఏం సాధించడం చెప్పి అలా మీ అధ్యక్షుని పిలుచుకున్నారు. మీరు ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి హామీలే ఒక హామీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఈ హామీ ఆ హామీ కాదు అన్ని హామీలు నెరవేర్చున్నామని చెప్పి అన్నారు. ఇవాళ ఆనాడే కదా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. ఇప్పటి వరకు ఏ దళిత కుటుంబంలో ఎవరు కూడా ఏం జరగలేదు. మేము ఒక దళితులుగా ఇలా మీరు ఈ రాష్ట్రానికి ఆనాడు మీరు ఏఐసిసి అధ్యక్షులుగా ఈరోజు ఈ రాష్ట్రానికి వస్తారు. దాదాపు 2 సంవత్సరాలు గడిపోయి మీరు ఇస్తున్నటువంటి అనేక ప్రైవేట్ స్కూళ్ళలో మా పేద విద్యార్థులకు దళితులకు మీరు అందులో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇక మీరు ఏమైనా ఇచ్చిర్రా? మీరు ఆ ఇచ్చినటువంటి హామీల పైన క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మీరు తెలంగాణకి ఇస్తున్నటువంటి హామీల పైన 2 సంవత్సరాలకు ముందు మీరు చెప్పినటువంటి చేవెళ్ళ డిక్లరేషన్లో ఏమైనా హామీలు ఇచ్చిరా? ఆ హామీల గురించి మాట్లాడినాక తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అనేక హామీలు ఇచ్చారు. ఆనాడు దళితులను మోసం చేశారు, గిరిజనులను మోసం చేశారు, బడుగు బలహీన వర్గాలు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. మేము దళితుల గురించి నువ్వు దళితులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ నీ చేతుల మీదకి వెళ్ళి చేవెళ్ళలో ఓపెన్ అయింది కాబట్టి ఇలా 2 సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక్క దళితులకు సంబంధించినటువంటి ఒక్క డిక్లరేషన్ అయినా ఇప్పటి వరకు నెరవేర్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు రేపు పెట్టేటువంటి ఏదైతే హైదరాబాదు వేదికగా జరుగుతుందో మీరు వస్తున్నటువంటి మీటింగ్కు మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీల పైన మీరు ఆ రోజు చేవెళ్ళకు వచ్చినటువంటి దళితుల పట్ల మాట్లాడిపోతే దళితుల డిక్లరేషన్ గురించి ఒక్క డిక్లరేషన్ అయినా మీరు నెరవేర్చారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తెలుసుకున్నాకనే మీరు రావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలంతా గమనించరు. ఇల్లు అన్నిటి కూడా ఉచిత మడలు తప్ప ఏ హామీలు కూడా వీరు నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల మీరు ఓపెన్ చేసినటువంటి డిక్లరేషన్ పట్ల కూడా క్లియరెన్స్ ఇచ్చి మీరు మాట్లాడినాకనే రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.